హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 40. ఇక స్టోరీలోకి వెళ్తే, మహల్ ముందు స్కూటీ ఆపిన అభి మహల్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వామ్మో ఎంత పెద్ద మహల్ ఇది చూడ్డానికి 1 డే సరిపోయేలా ఉంది అంటూ మహల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సేమ్ టు సేమ్ మల్లేశ్వరి మూవీలో ఉండే మహల్లా ఉంది. అమ్మో ఇంత పెద్ద డోర్స్ అసలు అని తనకు అన్నీ ఆశ్చర్యంగా కనిపించడంతో మెల్లగా అడుగు వేసుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాలని చూస్తున్న అభిను అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ఆపేస్తారు. హలో, నేను ఆశీ సిస్టర్ని. తనే నన్ను రమ్మని చెప్పింది. కావాలంటే కాల్ చేస్తాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. సారీ మేడం, అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని లోపలికి అలౌ చేయకూడదు. రూల్స్ ఒప్పుకోవు. వాట్? మా అక్కని కలవడానికి నేను అపాయింట్మెంట్ తీసుకోవాలా? మేడం, ప్రజెంట్ మీ అక్క కాదు, ఈ మహల్ ప్రిన్స్ ఆయుష్ వర్మ గారి భార్య. కాబట్టి అపాయింట్మెంట్ లేకుండా పంపడం కుదరదు. బెటర్ టు కమ్ విత్ అపాయింట్మెంట్. దట్టు మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. సో ప్లీజ్ లీవ్. సెక్యూరిటీ చీఫ్ వైపు కోపంగా చూస్తూ, వెయిట్, ఐ విల్ కాల్ మై సిస్టర్ అంటూ మొబైల్ తీసుకుంటున్న అభిను అప్పుడే మహల్లోకి వస్తున్న మున్నా చూసి, అబితా మేడం ఏంటి బయటే నిల్చుకొని ఉన్నారు? డ్రైవర్, కార్ ఆపు అని చెప్పి ఫాస్ట్గా కార్ దిగి, హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటూ వినయంగా నిల్చుకొని విష్ చేసి, మీరేంటి మ్యామ్ బయటే నిల్చుకొని ఉన్నారు అని సెక్యూరిటీ గార్డ్స్ వైపు అనుమానంగా చూస్తూ అడుగుతాడు. డు యూ నో మీ అంటూ మున్నా వైపు చూస్తూ కాల్ కట్ చేస్తూ అడుగుతుంది. అఫ్ కోర్స్ మ్యామ్, మీరు అశ్రిత మేడం వాళ్ళ సిస్టర్ కదా. మీరేంటి మహల్లోకి వెళ్ళకుండా బయటే నిల్చుకొని ఉన్నారు? ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? సెక్యూరిటీ గార్డ్స్ నన్ను లోపలికి అలో చేయడం లేదు. నేను ఆశీ సిస్టర్ అంటున్నా సరే అపాయింట్మెంట్ లేకుండా పంపడం కుదరదు అంటున్నారు. మున్నా సెక్యూరిటీ గార్డ్స్ వైపు కోపంగా చూస్తూ, ఈడియట్స్, మేడం అశ్రిత మేడం సిస్టర్, సే సారీ అంటూ వాళ్ళతో అభికి సారీ చెప్పించి తన కారులో మహల్లోకి గౌరవంగా తీసుకుని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి అభిని ఎవ్వరూ ఆపకుండా పక్కనే ఉండి లోపలికి పంపిస్తాడు. మహల్లోకి ఎంటర్ అయిన అభి తన బ్యాగ్ను చేత్తో గట్టిగా పట్టుకొని ఆ మహల్ ఇంటీరియర్ చూసి షాక్ అవుతూ, వామ్మో ఇంత పెద్ద మహల్, ఎలా అయితేనేంటి, ఈ మహల్కి మా అక్కే కదా ఇప్పుడు ప్రిన్సెస్, అదే హ్యాపీ. అయినా ఈ సైకోగాడితో ప్రాబ్లమే కానీ ఈ ఇంట్లో అందరూ మంచి వాళ్ళే, ఆ బ్రదర్స్ తప్ప అని తిట్టుకుంటూ హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న సూర్యదేవ్ని చూసి తన అడుగులు అక్కడే ఆగిపోతాయి. మెయిడ్ సూర్యదేవ్ కృష్ణదేవ్ కమర్లగాళ్ళకి టీ ఇస్తూ వెనుక నిల్చుకొనున్న అభి ఎవరో అర్థం కాక, ఎవరండి మీరు, ఎవరు కావాలి అంటూ అభి వైపు చూస్తుంది. మెయిడ్ మాటలకి వెనక్కి తిరిగి చూసిన వాళ్ళకి అభి కనిపించడంతో నవ్వుతూ అభి వైపు చూసి, అభి నువ్వా, రామ్మ, పరాయి ఇల్లులాగా అక్కడే నిల్చుకొనున్నావేంటి అని సూర్యదేవ్ ఆప్యాయంగా పిలవడంతో పెదాల మీదకు లేని నవ్వు తెచ్చుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చి నిల్చుకొని, అక్క కోసం వచ్చాను, అక్కెక్కడా అని వాళ్ళు ఆశీ విషయంలో చేసింది మర్చిపోలేక డైరెక్ట్గా ఆశీ గురించే అడుగుతుంది. ఆశీ పైన రూమ్లో ఉంది. ఎలా ఉన్నావు అభి, చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి, ఏం చేస్తున్నావు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, అలా నిల్చుకొని ఉన్నావేంట్రా, కూర్చో అంటూ, లక్ష్మి వెళ్ళి అమ్మాయికి టీ తీసుకునిరా. నో థ్యాంక్స్, నాకేమీ వద్దు, అక్క రూమ్ ఎక్కడో చెప్తే నేను వెళ్తాను. అమ్మా నాన్న ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నారు అని సీరియస్గా చెప్తున్న అభి మాటల్లో కోపం కంటే బాధ ఎక్కువ కనిపించడంతో సెకండ్ ఫ్లోర్లో రైట్ సైడ్ ఆశీ రూము, వెళ్ళమ్మా అని చెప్పగానే అభి కోపంగా స్టెప్స్ ఎక్కుతూ పైకెళ్తుంది. ఎవరు బావగారు ఆ అమ్మాయి, ఎందుకంత ర్యాష్గా మాట్లాడి వెళ్తుంది? చూడబోతే చాలా పొగరున్న అమ్మాయిలా ఉందే. అయ్యో అలాంటిదేం లేదు బావగారు, తను ఆయుష్ వైఫ్ ఆశీ సిస్టర్. వాళ్ళ మ్యారేజ్ వీళ్ళకి అగేనెస్ట్గా జరిగింది, అందుకే ఆ అమ్మాయి ఇంకా అది మర్చిపోలేకపోతుంది. అయితే మాత్రం పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతుంది. ఆశీకి ఈ అమ్మాయికి చాలా తేడా ఉంది అని కమల్ కృష్ణదేవ్తో మాట్లాడుతూ ఉంటే సూర్యదేవ్ మౌనంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. వెడ్డింగ్ ప్లానర్ నుండి కాల్ రావడంతో ఈ ఎంగేజ్మెంట్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తూ తను కింద గార్డెన్లో ఉన్నాను అని చెప్పడంతో మోహిత్తో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక ఫాస్ట్గా వెళ్తూ మరోసారి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి ఈలోపు మోహిత్ తనని పిలవడంతో వెనక్కి తిరిగి మోహిత్తో ఏదో అడగడంతో తనతో మాట్లాడుతూ అలాగే వెనక్కి నడుస్తూ వెళ్తున్న నిషాన్ కింద నుండి పైకి వస్తూ వాళ్ళ వల్లే ఆశీకి అన్యాయం జరిగింది అని ఫీల్ అవుతూ ఎటో చూస్తూ వస్తూ ఉన్న అభి చూడకుండా మరోసారి ఒకరికొకరు డాష్ ఇవ్వడంతో కింద పడిపోతూ ఉన్న అభిను నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు. అటుగా పూలు తీసుకుని వెళ్తున్న మెయిడ్ని చూసిన మోహిత్ ఈ సీన్ ఏదో మనకి యూజ్ అయ్యేలా ఉంది అనుకుంటూ మెయిడ్ చేతిలో గులాబీ పూల రెక్కల ప్లేట్ తీసుకుని వాళ్ళ మీదకి విసిరి నవ్వుకుంటూ ఆ ప్లేట్ మెయిడ్కిచ్చి వెళ్ళిపోమని చెప్పి ఈ పోజ్ ఏదో బాగుంది అనుకుంటూ వాళ్ళకి తెలియకుండా పిక్స్ తీసి ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తాడు.
అభి ఫేస్ చూడకముందే తన ఫేస్ మీద మోహిత్ వేసిన పూల రెక్కలు పడ్డంతో ఎవరి ఈ అమ్మాయి తెలిసిన స్పర్శలా ఉందే అనుకుంటూ నోటితో అభి ఫేస్ మీద పడ్డ పూల రెక్కలు ఊదడంతో ముద్దుగా అభి కనురెప్పలు, ఆ తర్వాత నోస్, ఫైనల్గా లిప్స్ కనిపించి ఫైనల్గా అభి ఫేస్ని చూసి నువ్వా అంటూ షాకింగ్గా అడుగుతాడు. ఏయ్, నీకేం పని పాట లేదా? ఎందుకు కావాలని నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు? నేను వస్తున్నాను చూసి కావాలని డాష్ ఇచ్చి నాకు హెల్ప్ చేసినట్టు బిల్డప్ ఇస్తే నీ గురించి తెలియక మాట్లాడా అని సారీ చెప్పి నిన్ను హక్ చేసుకోవాలనే కదా నీ ప్లాన్? అభితా ఇక్కడ నీ వేషాలు నా దగ్గర కాదు అని పొగరుగా చెప్తుంది. నువ్వో మిస్ అమెరికా అని నిన్ను పడేయడానికి ప్లాన్ వేసుకుని రెడీగా ఉన్నాం. పోయి అద్దంలో ఫేస్ చూసుకోవే, వెధవ పిట్టమొహం వేసుకొని. మళ్ళీ నీకోసం ప్లాన్ కూడా అంట. నిన్ను పడేయాలనుకుంటే స్పూన్ ఆయిల్ చాలే అని నవ్వుతూ ఉంటాడు. వాట్? నాది పిట్టమొహమా? నీదేరా పిట్ట రెట్ట వేసిన మొహం. వంటి మీద డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా నీ లైఫ్ పార్ట్నర్ని చేంజ్ చేసే ప్లే బాయ్వి నువ్వు నాకు చెప్తున్నావా? ఏయ్, ఎవరే ప్లే బాయ్? నా గురించి ఏం తెలుసని నన్ను ప్లే బాయ్ అంటున్నావు? నన్ను అలా అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? నేనేరా ప్రూఫ్. మా అక్కని ప్రేమించి తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి తీరా మీ అన్నకిచ్చి పెళ్లి చేసావు. అది జరిగి 2 months కూడా అవ్వలేదు, అప్పుడే పెళ్లికి రెడీ అయిపోయావు. అలాంటి నిన్ను ప్లేబాయ్ అనుకుందా శ్రీరామచంద్రుడు అనాలా? వాట్? నేను పెళ్లి చేసుకుంటున్నానా? ఎవరే నీకు చెప్పింది? నువ్వు చూసావా నేను పెళ్లి చేసుకోవడం? నాకు పెళ్లి అని నువ్వు మా ఇంట్లో అనడం విన్నావా? ఎవరో చెప్తే నమ్మే టైప్ కాదు ఈ అబిత, స్వయాన మా అక్కే చెప్పింది. హలో కామ్ డౌన్. మీరు సరిగ్గా నిల్చుకొని కూడా పోట్లాడుకోవచ్చు. మీకు ఇలానే కంఫర్ట్గా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. బట్ చూసేవాళ్ళు కొంచెం మిమ్మల్ని తప్పుగా అనుకునే ఛాన్సెస్ ఉంది. మోహిత్ మాటలకి ఇద్దరు తమ పొజిషన్ చూసుకుంటారు. అభి ఇంకా నిషాన్ చేతుల్లోనే ఉంటే అభి నిషాన్ మేడని చుట్టేసి ఉండడం చూసి ఇద్దరు ఫాస్ట్గా దూరం జరుగుతారు. వాళ్ళని చూసిన మోహిత్ ఈ మహల్లో త్వరలోనే ఇంకో పెళ్లి జరిగే అవకాశం ఉంది అనుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళకి స్పేస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దియాతో వీడియో గేమ్స్ ఆడుతూ బిజీగా ఉన్న విక్రమ్ ముందుకి ప్రణవి వచ్చి నిల్చుకోవడం చూసి కమ్ డార్లింగ్, నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నువ్వు దియాతో ఆడుకోవడం కాదురా, లోపలికి రా, నీతో బావ ఆడుకుంటాడు అని మనసులో అనుకుని నిన్ను బావ పిలుస్తున్నాడు, కమ్ విత్ మీ, అర్జెంట్ అంట సీరియస్గా చెప్పి వెళ్తూ ఉన్న ప్రణవి వైపు చూసి ఏదో పెంట పెట్టినట్టే ఉంది, చూద్దాం ఏం చేస్తుందో అని దియాను ఆడుకోమని చెప్పి విక్రమ్ ఆయుష్ రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని బాధగా మొహాన్ని పెట్టుకుని మహానటి సావిత్రిలాగా ఒక కంటితో ఏడుస్తూ ఉన్న ప్రణవి వైపు విస్మయంగా చూస్తూ ఆయుష్ ఏంటి పిలిచావట? ఎనీథింగ్ రాంగ్? ఏంటి విక్కీ ఇది? నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? కొంచెమైన బాధ్యత ఉందా నీకు అంటూ అరుస్తూ ఉన్న ఆయుష్ని చూసి ప్రణవి నవ్వుతూ విక్రమ్ వైపు కళ్ళెగరేయడంతో ఆయుష్ ఏమైంది, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకో 2 daysలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని అంత కూల్గా కూర్చొని ఉన్నావేంటి? ఎంగేజ్మెంట్ నీకే, షాపింగ్కి వెళ్ళాలని చెప్తే దియాతో ఆడుకుంటూ కూర్చున్నావు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. విక్రమ్ను కొట్టి బయటికి గెట్టేస్తాడు అనుకున్న ఆయుష్ షాపింగ్ గురించి మాట్లాడడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ప్రణవికి మరోసారి భారీగా షాక్ తగులుతుంది. ఇంకా అలానే చూస్తూ ఉన్నావేంటి? వెళ్ళి అందరికీ చెప్పు, ఇంకో 1 hourలో అందరూ రెడీ అవ్వాలి. టైం లేదు. యాక్చువల్లీ మనం షాపింగ్కి వెళ్ళకుండా మహల్కి అన్నీ తెప్పించాలి అనుకున్నా, బట్ దియా ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే తన కోసం వెళ్తున్నాము. వెళ్ళి అందరికీ చెప్పు. అలాగే మోహిత్ ఎక్కడున్నాడో చూసి నేను పిలుస్తున్నానని చెప్పి పంపించు, క్విక్. ఓకే ఆయుష్ అంటూ ప్రణవి వైపు చూసి నవ్వుకుంటూ నువ్వేం చేసినా మన పెళ్లి జరగకుండా ఆపలేవు అని మెల్లగా తన చెవిలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళగానే ప్రణవి ఆయుష్ వైపు చూస్తూ బావా ఏంటిది? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేను అంత చెప్పినా వినకుండా విక్రమ్తో మ్యారేజ్ క్యాన్సిల్ చేయకుండా షాపింగ్కి త్వరగా రెడీ అవ్వమని చెప్తున్నావు ఏంటి ఇది అంతా? అంటే వాడు ఎలాంటి వాడైనా సరే నేను తలొంచి వాడితో తాళి కట్టించుకొని వాడితో మ్యారేజ్ చేసుకోవాలా? ఆయుష్ ప్రణవి వైపు చూస్తూ చూడు ప్రణవి, నువ్వు విక్రమ్ గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నాకు వాడి గురించి మొత్తం తెలుసు. విక్రమ్ మోహిత్కే కాదు, నాకు కూడా వాడు బెస్ట్ ఫ్రెండే. వాడి గురించి నేను కొత్తగా వినాల్సిన విషయాలు ఏమీ లేవు. వాడి గురించి నాకు తెలియనంత సీక్రెట్స్ ఏమీ లేవు. సో నువ్వు ఈ పెళ్లి ఆపడానికి చేసే ప్రయత్నాలన్నీ ఆపి నీ షాపింగ్ గురించి థింక్ చెయ్యి. ఎవరు ఎన్ని చెప్పినా ఈ మ్యారేజ్ ఆగదు. నీ గురించి వాడికి క్లియర్గా అన్నీ తెలుసు, అర్థమైంది కదా? వెళ్ళి రెడీ అవ్వు. తాను ఎన్ని చెప్పినా ఇక ఆయుష్ నమ్మడు వినడు. అందులోనూ విక్రమ్ ఆయుష్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసి ఆ విషయం తనకు తెలియక ఆయుష్ దగ్గర అడ్డంగా బుక్ అయిందని రియలైజ్ అయ్యి అసహనంగా డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్ మొబైల్లో ప్లే చేసిన విక్రమ్ వైపు గుడ్లురిమి చూస్తూ ఏంటి సిచ్యువేషన్ సింక్ అవుతుందని నన్ను ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నావా?
చాచా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తున్నా. నువ్వెన్ని అనుకున్నా ఎన్ని ప్లాన్స్ వేసినా మన పెళ్లి జరుగుతుంది. సో మీ బావ చెప్పినట్టు అడ్డమైన విషయాల గురించి ఆలోచించి బ్రెయిన్ని పాడు చేసుకోకుండా జరగబోయే మన పెళ్లి గురించి ఆలోచించి పెళ్ళికి మనం వేసుకునే అవుట్ఫిట్స్ గురించి థింక్ చేయి. బెస్ట్ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేయి. ఎందుకంటే ఫర్ ఎ చేంజ్ నైట్ని డిసైడ్ అయ్యాం. మన ఎంగేజ్మెంట్ మాత్రమే ఇక్కడ, మన మ్యారేజ్ లండన్లో, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాం. రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం. వాట్? ఎవరిని అడిగి డిసైడ్ చేశారు? జరగని పెళ్ళికి మళ్ళీ లండన్కి రావాలా? నో డార్లింగ్, జరుగుతున్న పెళ్లి కోసం వెళ్ళాలి అంటున్నా. సో గెట్ రెడీ. అన్నట్టు షాపింగ్కి ఇలా జీన్స్లో కాకుండా ఆశీలాగా పద్ధతిగా సారీ కట్టుకొనిరా. ఎందుకంటే నేను పెరిగింది లండన్లో అయినా ఐ లవ్ ఇండియన్ కల్చర్. విక్రమ్ వైపు విసుగ్గా చూస్తూ, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు డ్రెస్అప్ అవ్వాలి? నేను అవ్వను, ఇలాగే వస్తాను, ఇంకా ఎక్కువ మాట్లాడితే బికినీలో వస్తాను అంటూ పొగరుగా చెప్పి ముందుకు వెళ్తుంది. అలా ఫిక్స్ అయ్యావా? సరే అయితే నువ్వు అలా ఫిక్స్ అయితే నేను కూడా బెడ్రూమ్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ కిస్ అనే షార్ట్ ఫిలింను అందరికీ ఇప్పుడే షేర్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. విక్రమ్ చెప్పింది విన్న ప్రణవి అడుగులు అక్కడే ఆగిపోవడంతో షాక్ అయ్యి వెనక్కి తిరిగి, వాట్? ఏం మాట్లాడుతున్నావు? నైట్ జరిగింది వీడియో తీసావా అంటూ కోపంగా అరుస్తుంది. ఎప్పటికైనా అవసరం అవుతుంది కదా అని తీశాను. పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంది. న్యూ మొబైల్ కదా, అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. స్టూపిడ్, ఎందుకురా వీడియో తీసావు? అలా ఎవరైనా తీస్తారా? ముందు డిలీట్ చెయ్యి. అబ్బచా, నువ్వు చెయ్యి అనగానే చేస్తారు మరి. నోరు మూసుకొని వెళ్ళి సారీ కట్టుకొని రెడీ అవ్వు అని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో చా అంతా నా కర్మ అని తిట్టుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది ప్రణవి. ఏయ్, కొంచెమైనా సెన్స్ ఉందా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? వెనక ఎవరు వస్తున్నారో కూడా చూడవా? నా కళ్ళు నా దగ్గరే ఉన్నాయి, నీ కళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టావా? నువ్వు చూసుకొని నడవచ్చు కదా. తప్పు నువ్వు చేసి నన్నంటావా? ఛీ, నీలాంటి వాడితో ఇంతసేపు మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. ఛా, లేట్గా అయినా కరెక్ట్గా చెప్పావు. అది లేకనే ఇలా ఉన్నావు. ఎక్కడ పడేసావో వెళ్ళి వెతుక్కో. యూ, అయినా నీలాంటి వాడితో నాకు మాటలు అనవసరం. పెళ్లి చేసుకుంటున్నా అని సంబరపడిపోకు. నీ మ్యారేజ్కి వచ్చైనా నీ గురించి ఆ అమ్మాయికి చెప్పి తన లైఫ్ సేవ్ చేస్తాను. ఏయ్ ఆపు, ఇందాకటి నుంచి చూస్తున్నా పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నావు. పెళ్ళి నాకు కాదు, మామయ్య కూతురు ప్రణవికి. హో, మీ మామయ్య కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నావా? అయితే డైరెక్ట్గా తనకే చెప్తాను. అభి వైపు అసహనంగా చూస్తూ, నిన్ను ఎవడే MBA ఫస్ట్ ఇయర్ పాస్ చేసింది? ఎందుకు? వాణ్ణి చంపేసి జైలుకి వెళ్దామని. లేకపోతే కొంచెం కూడా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. నాకు కాదురా, నీకు నీ అన్నకే బుర్ర లేదు. అందుకే మా అక్క లైఫ్తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నన్ను పడేయాలని చూస్తున్నావు. ఇక నా వల్ల కాదు, నీ ఇష్టం వచ్చింది అనుకో అని వెడ్డింగ్ ప్లానర్ నుండి మళ్ళీ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నా 2 minutes అంటూ తప్పుకో అంటూ అభి భుజాన్ని గుద్ది మరీ అక్కడి నుండి కిందకి వెళ్తాడు. దున్నపోతు ఎలా కొట్టాడో చూడు అని భుజాన్ని రుద్దుకుంటూ ఆశీని వెతుక్కుంటూ వెళ్తున్న అభికి దియా రూమ్లో ఆశీ కనిపించడంతో అక్క అంటూ హ్యాపీగా వెళ్ళి ఆశీని హక్ చేసుకుంటుంది. హాయ్ అభి, ఎప్పుడొచ్చావు అంటూ అభిని హక్ చేసుకుని వదిలి దియాకి మెడిసిన్స్ వేస్తూ అభి వైపు నవ్వుతూ చూస్తుంది. ఇప్పుడే 1/2 hour బ్యాక్ వచ్చానక్క. ఏం చేస్తున్నావు? ఏ పిల్ల పిశాచి, ఏం చేస్తున్నావు అంటూ తన బ్యాగ్లో నుండి సిల్క్ తీసి దియా చేతిలో పెడుతూ బుగ్గలాగుతుంది. దియా బుగ్గ రుద్దుకుంటూ ఆశీ వైపు చూస్తుంది. చాక్లెట్ తీసుకోవాలా వద్దా అని. ఆశీ నవ్వుతూ, పిన్నీనే కదా, తీసుకో. సే థ్యాంక్స్ టు పిన్ని. దియా బెడ్ మీద నిల్చుకుని అభి వైపు చూసి 2 చేతులు చాపడంతో అభి నవ్వుతూ దియాని ఎత్తుకొని, మొన్న హాస్పిటల్లో మీ మామ్ గురించి అలా మాట్లాడినందుకు సారీ ఫ్రెండ్స్ అంటూ దియాకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దియా కూడా నవ్వుతూ, నేను కూడా సారీ, మా అమ్మ చెప్పింది నువ్వు చాలా గుడ్ గర్ల్, మా అమ్మకి సిస్టర్ అయితే కదా, అందుకే సారీ అంటూ హాయ్ పిన్ని అంటూ అభి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గన కిస్ చేస్తుంది. దియా తనను పిన్ని అని పిలుస్తూ ఉంటే అభికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దియా మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ఇంత క్యూట్గా ఉన్న నీకు అంత పెద్ద డిసీజ్ ఎలా వచ్చింది దియా అని ఆశి తనకు దియా హెల్త్ కండిషన్ గురించి చెప్పి అది గుర్తొచ్చి బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ దియాను గుండెలకి హక్ చేసుకుంటుంది. వాళ్ళను అలా చూసిన ఆశి బుగ్గలు తుడుచుకుంటూ, ఇలాగే అమ్మా నాన్నను కూడా దగ్గర చేసి త్వరగా అందరం కలిసి హ్యాపీగా ఉండాలభి అని అనుకుంటూ, దియా పిన్ని కోసం మెయిడ్ని బ్రేక్ఫాస్ట్ తీసుకొని రమ్మని చెప్పు అని దియాని అక్కడి నుండి పంపించేసి అభిను బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటుంది. అక్క, ఈ మహల్ ఎంత పెద్దగా ఉందో కదా, మూవీస్లో చూడటమే కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద మహల్ చూడటం. ఇక్కడ అందరికీ సెపరేట్ రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా అంటూ దియా రూమ్ మొత్తం చూస్తూ అడుగుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మహల్లో ప్రతి రూమ్ ఆయుష్ గారి టేస్ట్కి తగ్గట్టే డిజైన్ చేశారట. అంటే ఈ మహల్ ఆయుష్ గారు చిన్నగా ఉన్నప్పుడే కట్టారు. అందుకే ఈ మహల్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ ఫ్లోర్ మొత్తం ఆయనే తీసుకున్నాడు. ఇక్కడ నేను, దియా, ఆయుష్, దియా మాత్రమే ఇక్కడ ఉంటాము.
ఆ సైకో గురించి నాకు చెప్పకక్క, మూడ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. బ్రదర్స్ ఇద్దరే. ఆ నిషాన్ అప్పుడే నిన్ను మర్చిపోయి ఎలాక మ్యారేజ్కి రెడీ అయ్యాడు. అందుకే ఇందాక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. ఏంటి, మళ్ళీ నిషాన్తో గొడవ పడ్డావా? ఎందుకు అభి? కామ్గా ఉండు అని చెప్పాను కదా. అయిపోయింది కదా, ఇంకేం చెయ్యలేము, వదిలే. అయినా ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ నిషాంది కాదు, ప్రణవిది. పెళ్లి కొడుకు విక్రమ్ అనగానే అవునా, అయినా ఏం పర్లేదులే. వాడి మీద కోపం ఇలా అయినా తీర్చుకున్నాను, ఇలా అయినా కక్కేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఆకలేస్తుంది అక్క అంటూ మేడ్ తెచ్చిన ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని బుద్ధిగా కూర్చొని తింటూ ఉంటుంది. అది చూసిన ఆశి అభి చిన్నపిల్లల బిహేవియర్కి నవ్వుకొని పక్కనే కూర్చొని మాట్లాడుతూ దియాకి అప్పుడప్పుడు ఒక ముద్ద పెడుతూ తను తింటూ నవ్వుతూ ఉంటుంది. పక్కకు చూసిన ఆశకి ఆయుష్ కనిపించడంతో గాడ్, ఈయన ఎప్పుడొచ్చాడు అని పైకి లేచి నిల్చుకుంటుంది. ఆయుష్ని చూసినా కూడా చూడనట్టే సౌండ్స్ చేస్తూ తింటూ ఉన్న అభిని చూసి ఆశకి టెన్షన్తో గుండె కడుపులోకి జారుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ విలన్ హస్బెండ్ రేపు ఇస్తాను, మీకు ముందే చెప్పాను డే బై డే ఇస్తాను అని చెప్పి. 1 డే గ్యాప్కి అసలు ఎలా మర్చిపోతున్నారండి మీరు? మీ అందరికి అసలు భయం లేకుండా పోతుంది. జస్ట్ కిడింగ్, జోక్స్ అపార్ట్. మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇది మీకు చాలా చిన్నదే అనిపించవచ్చు, బట్ నాకు మాత్రం ఇది చాలా పెద్ద విషయము. నా లైఫ్లోని, నా కెరియర్లోని ది బిగ్గెస్ట్ స్టెప్ తీసుకోబోతున్నాను. అది చాలా రిస్క్ అని కూడా నాకు తెలుసు, బట్ తీసుకోవాలని అయితే డిసైడ్ అవుతున్నాను. మీలో కొంతమంది అది ఏంటి అనేది గెస్ట్ చేసింటే నాకు కామెంట్ చేయండి, అది కరెక్టా కాదా అనేది చెప్తాను. ఈ విషయం నేను త్వరలోనే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.